ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కౌలు రైతుల చట్టాలు అమలు గురించి ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తా అన్నది ఇప్పటివరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 1 ఇయర్ కావాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు దక్కలేదని కూడా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌలు రైతుల ప్రధాన డిమాండ్ చేయింది. కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం? కౌలు రైతుల సమస్య అయినా రైతాంగ సమస్య అయినా ఇవాళ మళ్ళీ ఢిల్లీలో రైతాంగము వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. దానికి ప్రభుత్వము రైతాంగమే తమ ఓటర్స్ అనేది ఎన్నికలప్పుడు గుర్తొచ్చినట్టుగా ఎన్నికల తర్వాత గుర్తురా ఉంటుంది. వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్యవస్థ ఉన్నంత ఒత్తిడి, ప్రజల ఒత్తిడిని వాళ్ళు గమనించడం లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి కౌలు రైతులు తాము చెప్పుకున్న కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్పుకున్న సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావాలేదని స్పష్టంగా మనకి వాళ్ళు బయటకు వచ్చింది. కనుక ఇవాళ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే రైతాంగ సమస్యలు పరిష్కారం కాకుండా రైతాంగం కాస్త భద్రతగా గౌరవంగా బ్రతికేటువంటి సమాజం రాకుండా దేశంలో కానీ సమాజంలో కానీ శాంతి రావడం చాలా సాధ్యం కాదు. పోయిన పార్టీని ఓడగొట్టడం రైతాంగమే ఓడగొట్టారు. కనుక రైతాంగం తమకుండేటువంటి కష్టాలను చెప్తూనే ఉన్నారు. ఎన్నికల ద్వారా చెప్తున్నారు, వాళ్ళు సమావేశాల ద్వారా చెప్తున్నారు. మనం వాళ్ళ ప్రభుత్వాన్ని చెప్పడం ఏంటంటే రైతాంగ సమస్యని ప్రధానమైన సమస్యగా మీరు గుర్తించండి. వాళ్ళ సమస్య పరిష్కార దిశగా విధాన నిర్ణయాలు చేయండి. చేయకపోతే దాని పర్యవసానము ఏదైతుందో పోయిన ప్రభుత్వం చూసి దాని నుంచి అయినా మనం పాఠాలు నేర్చుకొని మన విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విధానపరంగా రైతులు ఇవాళ ప్రధాన ప్రభుత్వం అప్పుల మాఫీని 18,000 కోట్లు మాఫీ చేశారు. అది సరిపోలేదు, ఆ విధానం సరిపోలేదు. కనుకనే రైతులు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. కనుక వీళ్ళ సమస్య పరిష్కారం ఏమిటనేది వాళ్ళు ఆలోచించి ఆ సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నం చేయాలనేది దానికి మనము నిరంతరంగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంటాం. అంటే దాదాపు కౌలు రైతులు 22 లక్షల మంది పైగా ఉన్నారు. కొంతమంది అప్పులు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కౌలు రైతులను గుర్తించి ఎకరానికి 15,000 ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒకవేళ కౌలు రైతులకు ఇచ్చే యోచనలు కూడా లేనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై మీరేమంటారు? వాళ్ళు మీటింగ్ పెట్టింది అదే కదా. మేమనడం ఏంటంటే అందరికీ రైతాంగము తమ సమస్యలు పరిష్కారమై వాళ్ళు భద్రతతో గౌరవంగా జీవించేంతకాలం పోరాటాలు ఉంటాయి. తప్పకుండా ప్రజల ఒత్తిడి ఉంటుంది. ఆ పరిష్కార దిశగా మీరు ప్రయత్నం చేయమనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల దగ్గరికి కూడా మనం వెళ్ళి విశాల సమాజాన్ని రైతాంగం సమస్య మన సమస్య కాదని కాకుండా వాళ్ళు పంటలు పండించే ఆహారమే మనం తింటున్నాం రోజు. వాళ్ళు కష్టపడ్డ ఆహారాన్ని మనం తింటున్నాం. ఆ గుర్తింపుతో ఆ చైతన్యంతో సమాజము రైతాంగ సమస్యల వైపు స్పందించవలసిన అవసరము ఇవాళ చాలా తీవ్రంగా ఉంది. సమాజం స్పందించాలి. కౌలు రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పరిష్కారం ఏం చూపాలి? ఏం చెప్తున్నా, వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళు చేసిన అప్పుల నుంచి బయటపడాలి. వాళ్ళు పండించే పంటకు సరైన ధర కావాలి. కౌలు తీసుకొని పంట నష్టం జరిగి చనిపోయినారో వాళ్ళ కౌలు రైతులందరూ కూడా ఆర్థిక నష్టం కూడా చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.